కూటమి ప్రభుత్వ హయాంలో వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. కేంద్రం నుంచి నిధులు వచ్చినా గత వైసీపీ సర్కార్ ఆసుపత్రులు కట్టలేదన్నారు. తాము పీపీపీ విధానంలో ఆసుపత్రులు నిర్మిస్తామంటే జగన్ ఎందుకు అభ్యంతరం చెబుతున్నారో తెలియటం లేదన్నారు. 100 crores is the total expenditure and spending just 50 crores, can you claim that you have built a college, medical college? Can you impart quality education? Can you provide quality health care to the people? Answer will be no. 8,500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే 1,500 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం గ్రాంట్ కూడా సెంటర్ నుంచి వస్తే గతంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి ఆ నియోజకవర్గంలో ఆయన నియోజకవర్గం మాత్రమే 400 కోట్లు ఖర్చు పెట్టి నేను కాలేజీలన్నీ కట్టేసా, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాటిని మొదలు పెట్టట్లేదని. ఫౌండేషన్ లెవెల్లో ఉన్నాయి, లేదా ఒక ఫ్లోర్ మొండిగోడలు ఉన్నాయి. వాటిని మెడికల్ కాలేజీలను అంటే బయట నుంచి మీరు వెళ్ళి చూస్తే వాటిని చూసి నవ్వుతారు. దాన్ని ఇవాళ మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో తీసుకెళ్తుంటే ప్రైవేటైజేషన్ అంటారు. ఇనవే ఐ can tell even this, what you are doing is also మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటున్నాం. ఎక్కడ రెవెన్యూ షేరింగ్ లేదు కాబట్టి మీరు చేస్తున్నది పబ్లిక్ ఫిలాంథ్రపిక్ పార్ట్నర్షిప్. దాన్ని పీపీపీ మోడల్లో చేయాలని మేము ఇక్కడ చేస్తున్నాం. ఒక నాణ్యమైన విద్యని, నాణ్యమైన వైద్య సేవలను అందించే దిశగా ప్రయత్నం చేస్తుంటే దాని మీద అసత్య ప్రచారాలు చేసుకుంటూ అది మాట్లాడుతూ చేస్తున్నారు.